ముగ్గురు ఉండాలి, ఒక్కరు సరిపోడు ఆంధ్ర రాష్ట్రానికి, ఎట్టి పరిస్థితుల్లో జగన్ని గద్దె దించాలి, 6 కోట్ల ఆంధ్రులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా 3 పార్టీలు కలిస్తేనే గాని న్యాయం జరగదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి సంచలనంగా మారి, అంటే ఏ ఒక్కడు సరిపోడు అంటే ఇప్పుడు రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి పరిపాలిస్తారనా దాని అర్థం? అంటే ఏ ఒక్కరు సరిపోరంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సరిపోరు, సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సరిపోరు ఖచ్చితంగా. అలాంటప్పుడు కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలించారు, మరి సరిపోయినట్ట సరిపోలేనట్ట? ఆయన ఏం చేసేసారు రాష్ట్రానికి అన్యాయం? వీళ్ళు వచ్చి కొత్తగా ఏం చేసేస్తారంటున్నారు? ఇప్పుడున్న మేనిఫెస్టోలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మించి అద్భుతంగా చేసేస్తానన్న మేనిఫెస్టో ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఏమీ లేదు, కాకపోతే ఉన్న వాటిని డబుల్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు కొత్తగా ఉన్న మేనిఫెస్టో ఏముంది? అమ్మఒడి పేరుని తల్లికి వందనం అని మార్చారు, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అది తర్వాత మళ్ళీ ఎటువంటి కండిషన్స్ అప్లై చేస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈయనిచ్చేదానికే రాష్ట్రం